సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండలంలోని శివంపేట గ్రామంలో రక్తహీనత లేని తెలంగాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన దామోదర రాజనరసింహ తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు మొట్టమొదటిసారి ఆందోళన నియోజకవర్గంలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో రక్తహీనత పిల్లలకు ఉండకూడదు. అందుకు దామోదర రాజనరసింహ ఫలేలియా అనేది ఉండకూడదు అని మంత్రి మాట్లాడుతూ తగ్గినప్పుడు అది పిల్లలకు రక్త పరీక్ష చేయించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో దీనిని తీసుకువెళ్లాలని అన్నారు. అలాగే కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత పిల్లల్లో తగ్గిపోతుంది కనుక వెంటనే గోళీలు పంపిణీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పారు. తెలంగాణలో ప్రతి స్కూల్కు వెళ్లి రక్తహీనత గురించి మాట్లాడి అన్ని స్కూళ్లలో టెస్టులు చేయిస్తానని మంత్రి తెలిపారు. అలాగే కలెక్టర్ కూడా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. అలాగే సభకు వచ్చిన వారు పెద్దలు సభను విజయవంతం చేశారు. సభకు హాజరైన వారు ముఖ్య అతిథులుగా దామోదర రాజనరసింహ మరియు కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎంఆర్ఓ ఈశ్వర్రాణి, విఆర్ఓ స్వప్న, ఎంపీటీసీ కిరణ్ గౌడ్, సర్పంచ్ పి రాజిరెడ్డి, ఉప సర్పంచ్ నత్తి దశరథ, మల్లికార్జున్ గౌడ్, ఉప్పూరి మల్లన్న, బాలరాజు గౌడ్, ఎండి నజీర్, ఎండి జావేద్, చౌట్కూర్ మండల అధ్యక్షులు నత్తి దశరథ్, సీనియర్ నాయకులు కృష్ణంరాజు, మోహన్ రెడ్డి, ఎండి ఇసాక్, కృష్ణగౌడ్ తదితరులు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ, గ్రామస్తులు తదితరులు సభను విజయవంతం చేశారు. సంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ బ్యాగరి సామెల్, దృశ్యం న్యూస్. 10, 11, 12 ఉండాలి. 12 స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము? మంచి ఆహారం, పౌష్టిక ఆహారం. ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో ఏం కంటెంట్ ఉండాలి? ఫుడ్లో కూరగాయలు, గుడ్డు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బెల్లము, ఇలాంటి ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేనా? ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్కు పోయే పిల్లల గురించి ఎందుకు పెట్టినాము? హెల్తీ చైల్డ్ హెల్తీ కంట్రీ అంతేనా? దేశం హెల్తీగా ఉండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి. టీచర్ అదే రకంగా తీసుకుపోవాలి. టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. అవునా కదా? మీ టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. మీకు లెసన్ చెప్పే టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. నువ్వు చాలా వీక్ ఉన్నావు అలా నువ్వు. కానీ ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారు, మా ఆరోగ్య శాఖ కమిషనర్ గారు, మేమందరం ఇక్కడికి రావడము, మన రాష్ట్ర స్థాయిలో వచ్చే నెల రోజులు రోజు 100 మంది నుంచి 300 వరకు పిల్లలకు టెస్ట్ చేయడము, ఆ తర్వాత వారు సలహా ఇవ్వడము, ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ తీసుకుంటే రేపు పొద్దున మనము ఆరోగ్యంగా ఉంటాము. హెమోగ్లోబిన్ లెవెల్ స్టాండర్డ్గా ఉంటాయి. హెమోగ్లోబిన్ లెవెల్ పెరగాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఎక్కడ మొదలు పెట్టాలంటే అందులో మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలంటే శివంపేటలో మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టాము. అందరూ కూడా దయచేసి అమ్మ చూపండి, టెస్ట్ ఎంత చేస్తావు చూపంటావా? మీటర్ ఏది? ఇక్కడ మీటర్ టెస్ట్ చెప్పి ఒకసారి ఫస్ట్ మీకు పెట్టు చూద్దాం. మన పథకం కింద నేడు మన శివంపేట డిస్ట్రిక్ట్ లో అనీమియా తెలంగాణ ప్రోగ్రామ్ లాంచ్ చేసుకుంటున్నాము. మరి ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రామ్. రక్తహీనత అన్నది దాదాపు మన రాష్ట్రం 27% వరకు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాలికల్లో కూడా ఇంకా ఎక్కువ రక్తహీనత అన్నది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ కూడా ఉంది. మరి ఈరోజు ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అన్నది ఎంతో మంచి కార్యక్రమం. కాబట్టి రక్తహీనత వల్ల రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. అటువంటి పిల్లలు ఆటల్లో కూడా అంత ఎక్కువ యాక్టివ్గా ఉండకుండా చదువుల్లో కూడా కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా కూడా మనం అడ్రస్ చేయాలి. ముఖ్యంగా ఆ బాలికలు ఎవరైతే రక్తహీనతతో బాధపడతారో తర్వాత కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చిన్నారులు విముక్తి చెందేలాగా ఇప్పుడు స్క్రీనింగ్ చేసి
అందరూ కూడా తప్పకుండా ఏదైతే మెడికేషన్ ఇస్తారో అవి అందరూ కూడా తీసుకోవాలి. అండ్ డాక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేసి ఫాలో అప్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఇచ్చిన టాబ్లెట్స్ అండ్ డైట్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయం మీద సో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాలో రక్తహీనత అనే సమస్యని తొలగించడానికి ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ.